హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సంక్రాంతికి రాబోతున్న సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 4న మనశంకర ప్రసాద్ గారు ట్రైలర్ రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మనశంకర ప్రసాద్ గారి చిత్రం రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ఈ చిత్రం థియేటికల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా చిత్రబృందం చేస్తున్న ప్రమోషన్స్ మరింత వేగవంతమైంది. ప్రేక్షక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్ ను ఈ నెల 4న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రకటించింది. ట్రైలర్ పోస్టర్లో చిరంజీవి తెల్లటి చొక్కా, నల్ల రంగు ప్యాంటు ధరించి ఒక మోకాలిపై కూర్చుని చేతిలో షార్ట్ గన్ పట్టుకుని చుట్టూ యాక్షన్ లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది. అనిల్ రావుపూడి ఇప్పటికే ఇది హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని హింట్స్ ఇచ్చిన నేపథ్యంలో అంచనాలు మిన్నంటుకున్నాయి. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. క్యాథరిన్ ప్రత్యేక పాత్రలో నటించింది. బీమ్స్ సిసిరిలో సంగీతాన్ని అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా మీసాల పిల్ల పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా శశిరేఖ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మొత్తానికి రీసెంట్ గా వచ్చిన చిరంజీవి వెంకటేష్ మీద చిత్రీకరించిన 3వ పాట కూడా ట్రెండింగ్ లో ఉంది. సో మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించి అంచనాలు అయితే భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇక సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతున్నాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండడం భారీ అంచనాలకు తెరతీసింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో థియేటర్లకు రానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో ఒక చేతిలో టేప్ రికార్డ్, ఇంకో చేతిలో గన్ పట్టుకొని కనిపిస్తున్నారు. ఇది ప్రేక్షక అభిమానుల్లో జోష్ నింపింది. పవన్ సరసన రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్ గా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్, హరిశంకర్ కాంబినేషన్ ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజికల్ గా భారీ హిట్ సాధించింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతకు మించి మ్యూజికల్ గా హిట్ సాధించబోతున్నట్లుగా ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. దీనికి సంబంధించి వచ్చిన బీజిఎం అప్డేట్స్ కానివ్వండి, మ్యూజిక్ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, మంచి అంచనాలను అయితే రేకెత్తించాయి. సో సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేయబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ కి ఆయన రెడీ అవుతున్నాడు. గ్లామర్ బ్యూటీస్ పూజా హెగ్డే, శ్రీలీల పొంగల్ పోటీకి సిద్ధమవుతున్నారు. అది కూడా తమిళ ఇండస్ట్రీలో. తమిళ పరిశ్రమలో 2026 పొంగల్ సీజన్ రసవత్తరంగా మారబోతోంది. దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయకన్ తెలుగులో జననాయకుడిగా రాబోతుంది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి, ఈ 2 చిత్రాలు కూడా ఒకే రోజు తేడాతో రాబోతున్నాయి. జనవరి 9న జననాయకుడు రాబోతుంది. అలాగే జనవరి 10న పరాశక్తి రాబోతుంది. తమిళంలో ఈ 2 సినిమాల మధ్య మంచి పోటీ నెలకొంది. ముఖ్యంగా విజయ్ కి ఇది ఆఖరి సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన కంప్లీట్ గా రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జననాయకన్ తన ఆఖరి చిత్రం అని కూడా ఇటీవల ప్రకటించారు. అయితే జననాయకన్ లో నటించిన పూజా హెగ్డేకి, అలాగే పరాశక్తిలో నటించిన శ్రీలీలకి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టైం అండ్ టఫ్ టైం అని చెప్పాలి. గత కొంతకాలంగా ఇద్దరికి హిట్ అనేది లేదు. శ్రీలీల తెలుగులో వరుస చిత్రాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో శ్రీలీలకి హిట్స్ వచ్చి చాలా కాలమైంది. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చేస్తున్న మొదటి సినిమా పరాశక్తి. ఈ చిత్రానికి సుధా కొంగర డైరెక్ట్ చేశారు. మొత్తానికి శ్రీలీల అండ్ పూజా హెగ్డే పొంగల్ పోటీలో ఎవరు నెగ్గుతారు, ఎవరు సక్సెస్ సాధిస్తారు, శ్రీలీల డెబ్యూ సినిమా తమిళ్లో ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది, ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు ఇస్తుంది అనేది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ఇరువురు భామలతో రవితేజ వామ్మ వాయో అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం భర్తమాసేలకు విజ్ఞప్తి. ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే హీరోయిన్స్ గా ఆశికా రంగనాథ్, డింపుల్ హయాత్ నటించారు. ఇప్పటికే వీరికి సంబంధించి 2 పాటలు వచ్చాయి. అవి 2 కూడా హిట్ సాధించాయి. ఈ క్రమంలో 3వ పాట రిలీజ్ అయింది. వామ్మో వాయో అంటూ సాగే ఈ పక్క మాస్ సాంగ్ ఏదైతే ఉందో, వామ్మో వాయో అంటూ సాగే పక్క మాస్ సాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి రవితేజ మరోసారి ఇద్దరు భామలతో అలరించబోతున్నాడు. భీమ్స్ సిసిరిలో మరోసారి మాస్ ఆడియన్స్ కట్టుపడేసే సాంగ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ జోస్ తో సాగే ఫోక్ ట్రాక్ గా నిలుస్తూ వెనగానే ఆకట్టుకునేలా ఉంది. రవితేజ తన మాస్ మంతాన్ని మార్చి కథను మార్చుకొని మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు. ఇందులో కూడా రవితేజ మార్క్ మాస్ అంశాలు ఉన్నాయి. అలాగే కిషోర్ తిరుమల భర్తమాసేల విజ్ఞప్తి చిత్రంలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ని కూడా మేళవించాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి వరలో నిలిచింది. ది రాజేసాబ్, మనశంకర వరప్రసాద్ గారు లాంటి చిత్రాలతో పోటీ పడబోతుంది. మరి సంక్రాంతికి రాబోతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూద్దాం.
ఇక తాజాగా అనసూయ న్యూ ఇయర్ వెకేషన్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది శివాజీకి సమాధానమా అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో స్త్రీల వస్త్రధారణపై ఇటీవల చెలరేగిన వివాదం అందరికీ తెలిసిందే. నటుడు శివాజీ దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్త్రీల వస్త్రధారణపై ఆయన చేశారు కామెంట్స్. హీరోయిన్స్ ఎవరైనా సరే పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించాలని, ఒళ్ళు కనిపించేటట్లు డ్రెస్సింగ్ చేసుకోవడం సరైనది కాదని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మహిళల డ్రెస్సింగ్ పై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని సింగర్ చిన్మయ శ్రీపాద, అనసూయ భరద్వాజ్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. అనసూయ నా శరీరం నా ఇష్టం అనే సిద్ధాంతాన్ని ఎప్పటి నుంచో గట్టిగా నమ్ముతూ వస్తున్నాను. శివాజీ వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ మహిళల దుస్తులు వారి వ్యక్తిగత హక్కు అని ఎవరూ నియంత్రించకూడదని వాదించారు. ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే అనసూయ కొత్త సంవత్సరాన్ని 2026 భర్త సుశాంత్ భరద్వాజ్ కలిసి బీచ్ లో జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వెకేషన్ కు సంబంధించి ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది శివాజీకి సమాధానమా అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి అనసూయ ఏ ఉద్దేశంతో ఈ ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేసింది అనేది తనకే తెలియాలి. నటుడు, రచయిత తనిఖీల భరణిది సుదీర్ఘమైన కెరియర్. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించడమే కాదు, అనేక వైవిధ్యమైన పాత్రలు మెప్పించిన ఆయన ప్రధాన పాత్రలు నటిస్తున్న తాజా చిత్రం అసుర సంహారం. మరో ప్రధాన పాత్రలో మిత్రప్రియ నటిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయెల్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులైట్స్ బ్యానర్ పై సాయి శ్రీమంత్ మరో ప్రధాన పాత్రలో మిథున ప్రియ నటిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ సాంగ్ లాంచ్ కార్యక్రమం తనిఖీల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. గ్రామీణ నేపథ్యంలో సాగి ఆసక్తికరమైన విలేజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఈ సందర్భంగా తనిఖీల భరణి మాట్లాడుతూ అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్ట్ ని తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఇందులో ఒక విలేజ్ డిటెక్టివ్ పాత్రను పోషించానని ఆయన అన్నారు. మొత్తం ఇది మధ్య కాలంలో ఒక వైవిధ్యమైన కథలు ఏవైతే వస్తున్నాయో అవి ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటున్నాయి. సో అలాంటి సినిమాని అసుర సంహారం అంటున్నారు సీనియర్ నటుడు తనిఖీల భరణి. ఇక కిరణ్ బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా చెన్నై లవ్ స్టోరీ చిత్రం తెరకెక్కుతోంది. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. కలర్ ఫోటో, బేబీ వంటి చిత్రాలను అందించిన దర్శక నిర్మాత సాయి రాజేష్, ప్రొడ్యూసర్ SKN సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన సంవత్సరంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాని సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ది టాస్క్ రాబోతుంది. డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన ది టాస్క్ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఈ చిత్రం తెలుగులో రాబోతుంది. జయసూర్య ఆర్, ఆజాద్, సాగర్ రామ్, శ్రీలక్ష్మి, రఘు శివమొగ్గ ప్రధాన పాత్రధారులు. రఘు శివమొగ్గ దర్శకత్వం వహించారు. కన్నడలో ఇటీవల విడుదలై అక్కడ విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ తెలుగులో విడుదల చేయనున్నారు. గతంలో తల్లి మనసు వంటి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం ద్వారా అభిరుచి గల నిర్మాతగా ముత్యాల అనంత కిషోర్ పేరు సంపాదించుకున్నారు. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. అంతా కొత్తవారు నటించారని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఎంతగా నచ్చుతుందని తన అభిప్రాయాన్ని అనంత కిషోర్ వ్యక్తం చేశారు. సో వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్. మనకు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.